ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తూ ఒక కంపెనీ అయితే వెరీ రీసెంట్గా నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. ఇది వచ్చేసి చాలా అర్జెంట్ రిక్రూట్మెంట్ అనమాట. సో ఎవరైతే ఇమ్మీడియట్గా జాయిన్ అవుతారో అటువంటి క్యాండిడేట్స్కి అయితే వీళ్ళు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి ఓకే అయితే చేసుకోవచ్చు. సో మరి నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్స్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. గైస్ కంపెనీ నేమ్ కనుక చూసుకున్నట్లయితే ఇన్నోడేటా ఇండియా కంపెనీ నుంచి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యనమాట. సో ఇక కంపెనీ నుంచి 2 నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి. 2 నోటిఫికేషన్స్కి కూడా మ్యాక్సిమం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. గైస్ ఇందులో ఫస్ట్ నోటిఫికేషన్ కనుక చూసుకుంటే డేటా ఎనోనేటర్స్ ఆర్ కంటెంట్ మోడరేటర్స్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకోవడం అనమాట. సో ఇక చూడండి మనకు రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక 2 నోటిఫికేషన్స్కి కూడా మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి ఓకే అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకుంటే 3 to 5 lakh పర్ యానం శాలరీ చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అంటే మీకు స్టార్టింగ్ శాలరీనే 25 to 30,000 పర్ మంత్ శాలరీ వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఒక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. సో ఇక నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 100 వేకెన్సీస్ని అయితే రిక్రూట్ చేసుకోవడం అనమాట. సో మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టు బేసిక్గా చూడండి మనకు ఎనీ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇక 2 నోటిఫికేషన్స్కి అప్లై చేసుకోవడానికి మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అనమాట. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ కనుక్కుంటే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ కూడా మీరు ఇక నోటిఫికేషన్స్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు డేటా ఎనోనేషన్కి సంబంధించి ఏ వర్క్ చేయాలి, అదేవిధంగా కంటెంట్ మోడరేషన్కి సంబంధించి ఏం వర్క్ చేయాలని చెప్పేసి మనకు సపరేట్గా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీకైతే వేరియస్ ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇక ప్రాజెక్ట్ సంబంధించి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక చూడండి మీరు డేటా ఎనోనేషన్కి సంబంధించి ఏం వర్క్ చేయాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రివ్యూ అండ్ లేబుల్ డేటా సెట్స్ ఇంక్లూడింగ్ ఇమేజెస్, టెక్స్ట్, వీడియో అండ్ ఆడియో ఫాలోయింగ్ ఎస్టాబ్లిష్డ్ గైడ్లైన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మనకి ఏవైతే యొక్క టెక్స్ట్, వీడియో అండ్ అలాగే ఆడియో కంటెంట్ డేటా ఉంటుందో సో వాటికి సంబంధించి మీరు డేటాని అయితే రివ్యూ చేయాల్సి ఉందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అదేవిధంగా ఎన్ష్యూర్ కన్సిస్టెంట్ అండ్ అక్యూరేట్ ఎనోనేషన్స్ అక్రాస్ లార్జ్ డేటా సెట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు ఈ యొక్క మిషన్ లెర్నింగ్ ఇంజనీర్స్తో అదేవిధంగా ప్రోడక్ట్స్ టీమ్స్తో కలిసి మీరు యొక్క డేటా అయితే రివ్యూ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇమేజ్కి సంబంధించి కావచ్చు, టెక్స్ట్కి సంబంధించి కావచ్చు, వీడియోస్కి సంబంధించి కావచ్చు, ఆడియోస్కి సంబంధించి కావచ్చు, మీరు డేటాని అయితే లేబుల్ చేసేసి రివ్యూ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే దీంతో పాటు మీరు ఫీడ్బ్యాక్ కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇది వచ్చేసి మీరు డేటా ఎనోనేషన్కి సంబంధించి చేసినటువంటి వర్క్ అనమాట. అదేవిధంగా కంటెంట్ మోడరేషన్కి సంబంధించి చేసినటువంటి వర్క్ కనుక చూసుకున్నట్టే గైస్ ఇక చూడండి మానిటర్ అండ్ రివ్యూ యూజర్ జనరేటెడ్ కంటెంట్ టు ఎన్ష్యూర్ అదరెన్స్ టు ప్లాట్ఫామ్ పాలసీస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ యొక్క కంపెనీ పాలసీస్ని మీరు ఫాలో అప్ చేస్తూ ఏదైతే కంటెంట్ ఉంటుందో ఆ యొక్క కంటెంట్ని అయితే మీరు మానిటర్ చేసి రివ్యూ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అలాగే దీంతో పాటు ఫిల్టర్ ఇన్ అప్రోప్రియేట్ హార్మ్ఫుల్ ఆర్ ఒఫెన్సివ్ కంటెంట్ అండ్ ఎఫోర్ట్స్ కమ్యూనిటీ స్టాండర్డ్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఇక కమ్యూనిటీ స్టాండర్డ్స్ తగ్గట్టుగా కంటెంట్ అయితే కరెక్ట్గా ఉందా లేదని చెప్పేసి మీరు రివ్యూ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఏదైనా ఇన్ అప్రోప్రియేట్ కంటెంట్ కావచ్చు, లేదంటే హార్మ్ఫుల్ కంటెంట్ కనుక ఉన్నట్టే సో దాన్ని మీరు రిమూవ్ చేసేసి సో అక్కడ ఏదైతే కంటెంట్ యాడ్ చేస్తే కరెక్ట్గా ఉంటుందో సో ఇక కంటెంట్ని అయితే మీరు మోడరేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూజ్ కంటెంట్ మేనేజ్మెంట్ టూల్స్ టు ఎస్కలేట్ ఆర్ రిమూవ్ నాన్ కంప్లైంట్ కంటెంట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఏదైతే హార్మ్ఫుల్ కంటెంట్ ఉంటుందో ఆ యొక్క కంటెంట్ని అయితే మీరు రిమూవ్ చేసేసి సో అక్కడ కొత్త కంటెంట్ అయితే జనరేట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో కంటెంట్ మేనేజ్మెంట్ టూల్స్ని అయితే మీరు యూజ్ చేస్తే యొక్క వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మెయింటైన్ అప్ టు డేట్ నాలెడ్జ్ ఆఫ్ ప్లాట్ఫామ్ స్పెసిఫిక్ రూల్స్ అండ్ గ్లోబల్ కంటెంట్ స్టాండర్డ్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి మీరు చేసినటువంటి వర్క్ అనమాట. వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంటే రిక్వైర్మెంట్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక్కడ చూడండి మనకు బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ కనుక ఉంటే హ్యాపీగా మీరు యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు.
అదేవిధంగా మీకు ఏమైనా ప్రీవియస్గా డేటా అనలిటిక్స్కి సంబంధించి కావచ్చు, కంటెంట్ మోడరేషన్కి సంబంధించి కావచ్చు, ఆర్ రిలేటెడ్ ఫీల్డ్స్లో మీకు ఒక ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్లయితే మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది, ప్లస్ అవుతుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అంటే మ్యాండేటరీ అయితే కాదు, బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి యొక్క ఇమేజ్ క్లాసిఫికేషన్కి సంబంధించి కావచ్చు, ఎన్ఎల్పికి సంబంధించి కావచ్చు, డేటా లేబులింగ్ ప్లాట్ఫామ్కి సంబంధించి కావచ్చు, లైక్ ఎగ్జాంపుల్ లేబుల్ బాక్స్ కావచ్చు, అమెజాన్ సెజ్ మేకర్కి సంబంధించి కావచ్చు. సో ఇటువంటి కాన్సెప్ట్స్ అండ్ టూల్స్కి సంబంధించి మీకు నాలెడ్జ్ కనుక ఉన్నట్లయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా మీరు యొక్క ఫాస్ట్ ఫేస్డ్ ఎన్విరాన్మెంట్లో వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక రిక్వైర్మెంట్స్ అయితే మన దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి కాబట్టి సో ఇక రిక్వైర్మెంట్స్ అన్ని కూడా మీ యొక్క రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి, సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ సెలెక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్లయితే సో ఇక్కడ చూడండి మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ మీరు యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ అయితే మీరు అప్లై చేసుకున్న తర్వాత మీ యొక్క రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి ఆన్లైన్ అసెస్మెంట్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీరు ఆన్లైన్లోనే యొక్క టెస్ట్ అయితే అటెండ్ చేయాల్సి ఉంటుంది మీ మొబైల్లోనే. అదేవిధంగా ఎవరైతే ఆన్లైన్ అసెస్మెంట్ క్లియర్ చేస్తే వాళ్ళకి ప్రాజెక్ట్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది, తర్వాత వచ్చేసి హెచ్ఆర్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. సో ఇలా మనకు 3 స్టెప్స్లో అయితే వీళ్ళు సెలక్షన్ ప్రాసెస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఎవరైతే 3 రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ క్లియర్ చేస్తారో వాళ్ళకి ఆఫర్ లెటర్ రిలీజ్ చేసి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ ఇక్కడ చూడండి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఇక్కడ మీ యొక్క ప్రొఫైల్ని షేర్ చేయండి అని చెప్పేసి మెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక మెయిల్ ఐడికి అయితే మీ యొక్క రెజ్యూమ్ అయితే సెండ్ చేసేసేయండి. సో సెండ్ చేసిన తర్వాత సేఫ్ సైడ్ కోసం మీరు అప్లై కూడా చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి ఇక్కడ హెచ్ఆర్ రిక్రూటర్స్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది, మెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. అదేవిధంగా మీరు వచ్చేసి కంటెంట్ మోడరేటర్గా అయితే వర్క్ చేయాల్సి ఉందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట, ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అయితే కాదు కాబట్టి సో ఇక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఫస్ట్ నోటిఫికేషన్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ నోటిఫికేషన్ కనుక చూసుకుంటే గైస్ దీంట్లో కూడా మనకు డేటా అనలిటిక్స్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటారు. ఇది కూడా అర్జెంట్ రిక్రూట్మెంట్ అనమాట. సో ఎవరైతే ఇమీడియట్గా జాయిన్ అవుతారో అటువంటి క్యాండిడేట్స్కి అయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. రిమోట్ జాబ్ అనమాట, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక నోటిఫికేషన్ ద్వారా కూడా టోటల్గా 100 వేకెన్సీస్ని అయితే రిక్రూట్ చేసుకోవాలన్నమాట. సో టోటల్గా ఇక 2 నోటిఫికేషన్స్ ద్వారా 200 వేకెన్సీస్ని అయితే ఇక కంపెనీ వాళ్ళు రిక్రూట్ చేసుకోవటం అనమాట. సో ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి 3 to 4.75 lakh per annum సాలరీ అయితే వీళ్ళు శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక నోటిఫికేషన్ కూడా ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఇక్కడ చూడండి నేను మీకు ఏదైతే ఫస్ట్ నోటిఫికేషన్లో రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తానో అవైతే ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. క్లియర్గా 1కి 2 సార్లు చెక్ చేసుకునేసి అప్లై అయితే చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ చూడండి కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే మనకు ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్లో మీకు 1 to 2 years వరకు ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాండేటరీ అయితే కాదనమాట, ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే ఆన్లైన్ అసెస్మెంట్ అదేవిధంగా ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేసేసి సో ఇక పోస్ట్కి సెలెక్ట్ చేసుకుంటారనమాట. సో ఇది వచ్చేసి సెకండ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ కేస్ మీరు క్లియర్గా చెక్ చేసుకొని ఇక 2 నోటిఫికేషన్స్కి కూడా ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్స్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకోండి గైస్ నేను డిస్క్రిప్షన్లో జాబ్ 1 అప్లై లింక్, జాబ్ 2 అప్లై లింక్ అని చెప్పేసి 2 లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. సో ఇక 2 లింక్స్ని మీరు యూజ్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక లింక్స్ పైన క్లిక్ చేశారంటే మీకు ఇంటర్ఫేస్ ఇలా రావడం జరుగుతుంది. ఇది వచ్చిన తర్వాత ఇక్కడ అప్లై ఉంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా రావడం జరుగుతుంది. అంటే మీకు ఆల్రెడీ నౌకరీలో ప్రొఫైల్ కనుక ఉన్నట్లయితే డైరెక్ట్గా అప్లై అయిపోతుంది. అంటే మీ యొక్క డీటెయిల్స్ అన్ని అప్డేట్ చేసుకొని అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ ప్రొఫైల్ లేకపోతే మీరు 100% నౌకరీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని అయినా అప్లై అయితే చేసుకోండి, లేదా మీరు మాన్యువల్గా అయినా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీ యొక్క బేసిక్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అదేవిధంగా మీ యొక్క రెజ్యూమ్స్ అన్ని కూడా మీరు అప్లోడ్ చేసేసి సో అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయొచ్చు అనమాట. వన్స్ అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లై టు హైరింగ్ డేటా అనలిటిక్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి ఇలా మీకు పాపప్ రావడం జరుగుతుంది. ఇలా వస్తుంది మీ యొక్క అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు అనమాట. సో అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో ఇక 2 నోటిఫికేషన్స్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. సో ఈ 2 నోటిఫికేషన్స్ లింక్స్ని మీరు యూజ్ చేసి అప్లై అయితే చేసుకోండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.